ఏంటి గిన్నెల్లో అడక్కొచ్చుకుంటుంది అనుకుంటున్నారా? అడక్కొచ్చుకోవట్లేదు, కొనుక్కొచ్చుకుంటున్నా. పానీపూరి బండి దగ్గరికి వెళ్ళకుండానే పానీపూరి బండి మా ఇంటి ముందుకొచ్చింది. ఇంకేముంది, గిన్నెలు ప్లేట్ తీసుకొని వెళ్ళా. అదేంటి పానీపూరి బండి దగ్గరికి గిన్నెలు ప్లేట్లు తీసుకుని వెళ్ళటం అనుకుంటున్నారా? అంటే మరి ఇంటి ముందే నిలబడి తింటే బాగోదని ఇంట్లోకి తీసుకెళ్ళి తిందామని ఇలా పార్సల్ చేయించుకున్నా. పార్సల్ అంటే ప్యాకింగ్ కదక్క, గిన్నెల్లో బొచ్చెళ్ళు ఎందుకు అనుకుంటున్నారా? ఇంటి ముందే కదా, ఇంకా పార్సల్ ఎందుకు మళ్ళీ దండగా అని పార్సల్ తెచ్చుకున్నా మళ్ళీ గిన్నెల్లో పోసుకోవాలి. అదేంటో డైరెక్ట్గా గిన్నెల్లో పెట్టుకుంటే పోయిద్దని చెప్పేసి ఒక ప్లేటు 2 గిన్నెలు తీసుకెళ్ళా. నేను తీసుకుంటుంటే పక్కన అనూష వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు కూడా తీసుకుని తింటున్నారు. వాళ్ళైతే అక్కడే నిలబడి తిన్నారు. నేనైతే ఇంట్లోకి తీసుకెళ్దామని ఇలా గిన్నెలు అయితే పెట్టించుకున్నా. నా అబ్బాయికి ఏమో తెలుగు రాదు, మనకేమో హిందీ రాదు. ఏదో రకంగా మొత్తానికైతే అర్థమైంది. ప్లేట్ వచ్చేసి 20 రూపాయలు. బయట బండి దగ్గర ప్లేట్ 20 రూపాయలు తీసుకుని 8 పూరీలు వేస్తారు. ఇంటి ముందుకు వచ్చి కూడా 10 పూరీలు వేసిండు. చాలా బెటర్ అనిపించింది. ఇంకా 2 ప్లేట్లు తీసుకుందామంటే టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా ఆ టైం ఎక్కువ తీసుకున్నానంటే ఇంకా అన్నం తినకుండా ఇవే తినేస్తారు మా పిల్లలు. అందుకని చెప్పేసి ఒక ప్లేటే తీసుకున్నా. టేస్ట్ బాగుంటే రేపు మళ్ళీ తీసుకోవచ్చులే అని. అన్ని లైన్లు తిరిగి మా లైన్కి వచ్చేసరికి ఉల్లిపాయలు, కొత్తిమీర అన్ని అయిపోయినాయి. అందుకే ఇంట్లో నేనే కోసుకోవాల్సి వచ్చింది ఉల్లిపాయలు. వాళ్ళు కోసినవి అయితే భలే సన్నగా ఉండేవి, నేను కోసినాయి కాబట్టి ఇంత బండగా ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే ఇంకా తినేద్దాం. ఆ పూరీల్లో ఆ ఉల్లిపాయలు, ఆ పప్పు, ఆ నీళ్లు వేసుకొని తింటే నిజంగా వేడిగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. కానీ రోజు ఇంటి ముందుకు రారు, ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా వస్తారు వాళ్ళు.